హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదొచ్చేసరికి నెక్స్ట్ మినీ షార్ట్. నేను గెట్ రెడీ విత్ మీ చేశాను కదా! ఒక స్పెషల్ ఈవెంట్‌కి వెళ్తున్నా అని. సో, నేనైతే అక్కడికి వచ్చేసాను. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. నేను వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో, ఇక్కడైతే చాలామంది లీడర్స్ చాలామంది వచ్చారనమాట. ఇదైతే మనకి నూకల పద్మారెడ్డి అక్క కండక్ట్ చేసిన ఈవెంట్ అనమాట. ఉమెన్స్ డే స్పెషల్‌గా కండక్ట్ చేశారు. అండ్ చాలామంది లేడీస్ అయితే వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు అందరు లేడీస్‌ని చూస్తే మాత్రం జిగేల్ జిగేల్‌మని ఒక ఫెస్టివల్ ఈవెంట్ లాగానే చాలా బాగా చేశారనమాట. అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. సో, ఆ ఈవెంట్‌లో కొంతమంది కొన్ని స్టాల్స్ పెట్టుకున్నారు. దాంట్లో కొన్ని జ్యువెలరీ స్టాల్స్ పెట్టుకున్నారు చూసారా? క్రిస్టల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ కొంతమంది అయితే శారీస్ పెట్టుకున్నారు. కొంతమంది జ్యువెలరీ పెట్టుకున్నారు. కొంతమంది డైరీస్ పెట్టుకున్నారు. సో, అలా మల్టిపుల్ వాళ్ళు మల్టిపుల్‌గా పెట్టుకున్నారనమాట స్టాల్స్. అండ్ కొంతమంది అయితే పిండి వంటలు కూడా పెట్టుకున్నారు. ఆ షార్ట్ మీకు యాడ్ చేస్తా. ఎక్కడైనా మిస్ అయితే చెప్పండి. సో, ఇక్కడైతే కొంతమంది హ్యాండ్లూమ్ పట్టు అండ్ కొంతమంది ఫ్యాన్సీ శారీస్ సో, అట్లా పెట్టుకున్నారనమాట. కాస్ట్ ఓకే పర్వాలేదు నార్మల్‌గానే ఉంది. అండ్ కొంతమంది ఆయిల్ అని పెట్టుకున్నారు. కొంతమంది స్పైసెస్ అనమాట. హనీ కానీ, కొరియాండర్ పౌడరు, ఇంకా కారం, ఇంకా పసుపు అవన్నీ హోమ్మేడ్ లాగా చాలా అప్పుడు టేస్ట్ చూపించి అప్పుడు తీసుకోమని అని అంటున్నారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ డ్రై ఫ్రూట్ సీడ్స్ కూడా అవన్నీ ఉన్నాయి. పంకిన్ సీడ్స్ అవన్నీ. సో, చాలా బాగా పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. లేడీస్‌కి ఇదొక ఇన్స్పిరేషన్ ఈవెంట్‌గా ఉమెన్స్ డే స్పెషల్‌గా చాలా బాగా పెట్టారనమాట. అందరు లీడర్స్ చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. చాలా బాగా మాట్లాడారు. డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా బాగా పెట్టారనమాట. నాకైతే ఈ చాలా ఈవెంట్‌కి బాగా నన్ను కూడా అనిపించింది. పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉందనమాట. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒంటరి మహిళల కోసం ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది పిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ అవ్వడం, నిజంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి గ్యాదర్ అవ్వడం, వారు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు వెళ్ళడానికి, వాళ్ళకు బిజినెస్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మహిళా సాధికారత అని అందరం చెప్తూ ఉంటాం. అసలు మహిళా సాధికారత ఏంటి అనే అంశం పైన ఎవరు ఎలా మహిళా సాధికారత సాధించాలి అనే అంశం మాత్రం తెలియకుండానే ఉంటుంది.